ఇదిగో సిట్టా, ఈ డ్రెస్ లో అచ్చం హీరోయిన్లా ఉన్నావు తెలుసా? వాట్ నాన్న సెన్స్, అమ్మ సెన్స్, చెల్లి సెన్స్. ఇంకోసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగావనుకో పళ్ళు రాలగొట్టి మరి పళ్ళ సెట్ పెట్టించేస్తాను. ఇప్పుడు నేనేం వాగాను సిట్టి? చిట్టి 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 మాట్లాడితే కొట్టాలి అనే మొత్తం ఏమైనా చేస్తున్నావా? చిట్టి చిట్టి చిట్టి, అసలు ఎవరయ్యి చిట్టి? నా పేరు స్వీటీ. ప్రముఖ పారిశ్రామికవేత్త చెత్త కుప్పల మురికి పెంటయ్య ఏకైక డాటర్నిరా నేను. ఏటమ్మా, చెత్త కుప్పల మురికి పెంటయ్యా? ఊర్లో ఉన్న పెంట అంతా వాడి పేరులోనే ఉంది కదమ్మా. మా నాన్నని ఏమైనాను భరిస్తాను, కాని ఆయన పేరునేమైనా అన్నావో ప్రాణం తీస్తాను. నిజమేనమ్మా, పురాణాలన్నీ వెతికినా అంత పవిత్రమైన పేరు దొరకదమ్మా. ఎంతకెత్తా మరి ఎవరి కోసం వచ్చారు తల్లి? సరోజు కోసం. సరోజు కోసమా? ఆవిడ గారితో తమరికేం పని? ఒక చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు కొట్టావు? ఆ దరిద్రపు దాన్ని పట్టుకొని ఆవిడ గారు అన్నందుకు. అర్థమైందమ్మా. ఆ పనికి భాగాలతో తమరికేం పనమ్మా? దాన్ని కలిశాక మీకే అర్థం అవుతుంది. ఓకే అమ్మా. సరోజ్ గారు, ఇంత ఫాస్టా? నాకు అర్థమైంది. ఒసే సరోజా, నీకోసం చెత్త కప్పుల మురికి పట్టే కూతురు వచ్చిందే. మీరు రండమ్మా, రండమ్మా. పదండి సీటీ. భాస్కరు, ఈ తాళి నీ చేత కట్టించుకోవాలని, నీతో కలిసి 7 అడుగులు వేయాలని, నీతో కాపురం చేసి పండంటి బిడ్డను కనాలని ఎన్నో ఆశలు ఎట్టుకున్నాను. కానీ ఏడ్చేద్దాం, ఇలా 4 గోడల మధ్య 3 ముళ్ళేసిన తాళి నా చేత్తో నా మెడలో వేసుకోవాల్సిన కర్మ అట్టింది. బాధపడకే, ఆ నీలంబరితో ఇడాకులు అయిపోగానే నా చేతులతో నేనే కట్టేస్తానుగా. ఆ ఆస్తోనే బతుకుతున్నాను భాస్కరు, లేదంటే ఎప్పుడో ఈ లోకాన్ని వదిలేసిపోయేదాన్ని. సిసి ఏటా మాటలో? ఏ కలమసం లేని నికార్సైన ప్రేమేనిది. పోన్లే భాస్కరు, నా ప్రేమ నువ్వైనా గుర్తించు, నాకు అదే 10 ఏళ్ళు. ఓర్పిచ్చదవా, నేను నిన్ను ప్రేమించడం ఏట్రా నా కర్మ కాకపోతేను. ఇదిగో భాస్కరు, ఓ పాలి తాళి మీద నువ్వెట్టా చెయ్యట్టు. అవును, ఈ పులిగాడు కోటిగాడు ఎక్కడ చచ్చారు? లేకపోతే సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ఫీ తీసేయి. అలాగే పట్టుకో భాస్కరు. పోసేవాళ్ళు. ఆగు ఆగు, ఏటే సిట్టి, ఏటి యాసం? ఎంత కార్పొరేట్ ఇంటి కోడలైతే మాత్రం ఇలా కట్టుబుట్టు మొత్తం మార్చేస్తారటే? పరం దైత్రంగా ఉంది. మనం ఏంటి, మన బతుకులేటి? నువ్వు కట్టిన టెస్టింగ్ ఏంటి? ముందు అర్జెంట్గా బట్టలు తీసి చీర కట్టుకోపో. హలో, ఎవరు తమరు? ఈత సొంత అన్నయ్యలాగా ఓ తెగ చెలరేగిపోతున్నారు. సొంత అన్నలాగా? ఏమే అన్న కాదేంటే? ఎవరయ్యా నాకు అన్నా?
నాకు అన్నం లేరు చెల్లెలు లేరు. ఏక్ నిరంజన్. వా, 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 వా. నీకు పిచ్చిగాని పట్టిందేటే? పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఒరే భాస్కరు, ఈవిడి గారు పిచ్చివాగుడు వాగడం కాదురా, ఆవిడెవరో తెలిస్తే నీకు పిచ్చెక్కి పోగలదు. ఇందులో తెలియకపోవడానికి ఏటుందిరా, మన సిట్టమ్మే కదా. చస్! ఎవరే ఆ చిట్టమ్మా? నా పేరు స్వీటీ, ఈ ఇంటి ఓనర్ని. ఏటేటేటి, నువ్వు మా ఇంటి ఓనర్వా? ఈ ఇంటి ఓనర్ పేరు చెత్త కుప్పల మురికి పెంటయ్య కదా. అవునే సరోజా, ఆ చెత్త కుప్పల మురికి పెంటయ్య ఏకైక కూతురే ఈ స్వీటీ. అలాగా, మరి మీరేటండి అచ్చం మా సిట్టంలా ఉన్నారు? కొట్టానంటే కోనసీమ అద్దరిపోతుంది. అసలు ఎవరే ఆ చిట్టి? ఏ సిటీ సిటీ సిటీ, నువ్వు నాటకాలు ఆడుతున్నావు. నువ్వు సిటీ బయటే, మా సిటీవే కదా. ఏ, నాకు మెంటల్ 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 వచ్చేస్తుంది. రే పులి, అమ్మా ఈ భాస్కర్ కి చెప్పరా నేనెవర్నో? అలాగేనమ్మా. ఒరే భాస్కరు, నీకు దండం పెడతారా, అనవసరంగా నోరు జారమాకరా. ఆల్రెడీ నోరు జారినందుకే ఇదిగో నా 2 దవళ్ళు పగిలిపోయాయి. ఇదిగో ఈవిడి గారు నిజంగానే చెత్త కుప్పల మురికి పెంటయ్యకే కూతురు స్వీటీరా బాబు. అయితే ఏంటంట, ఇలా చప్ప పెట్టకుండా నట్టింట్లోకి వచ్చేయడమేనా? అలా కొడతావేటి? ఏ నా పిల్లని కొడుతున్నావేటి? ఏయ్, ఇది సంసారంలోండే ఇల్లు అనుకుంటున్నారా, లేదంటే బజార్లుండే ఇల్లు అనుకుంటున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఏయ్, ఏ గీ అంటే పళ్ళు రాలిపోతాయి. ముంత మామిడికాయ మొహందారా. అసలు నిజం చెప్పవే, ఈడికి నీకు పెళ్ళైందా? అదే అయ్యింది. ఇదిగో కావాలంటే తాళి చూడు. మళ్ళీ కొట్టవేటి? కొట్టాలా కొయ్యాలా? వీడు కట్టుకున్న పెళ్ళాన్ని, దాని కడుపులో ఉన్న బిడ్డని ఒగ్గేసొచ్చిన పనికి వాళ్ళ సన్నాసంట. అలాంటి వాణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే దాన్ని కాపురమన్రే. తెలుగు భాషలో ఇంకేదో అంటారు. అది అపచారం అపచారం. యా నోర్మండే. ఇదిగో చూడు సిటీ, నేను ఈ సరోజ గాఢంగా ప్రేమించుకున్నాం. తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఆచి! అసలు ప్రేమన్న మాటకి అర్థమేంటో తెలుసారా మీకు? ఇలాంటి బజార్ దాన్ని ప్రేమిస్తే దాన్ని ప్రేమ అనర్రా, బరి తెగింపు అంటారు. ఏ, నన్ను అట్టుకొని బజార్దంటావా? నన్ను అంత మాట అంటావే? నిన్ను అమ్మా, నిన్ను నా మీదకి చేయదురా? నన్ను కొట్టాలనుకుంటావా? నన్ను నా మీదకి చేయదురా? ఏయ్ సిటీ, ఆపు, ఆపు, ఆపు చెప్తానా? ఒక్క అడుగు ముందుకు వేసావనుకో, దీన్ని వంగోబెట్టినట్టు నిన్ను వంగోబెట్టేస్తాను. ఆ తర్వాత బాధపడుతూ నీ ఇష్టం చూసుకో మరి. ఏయ్, ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుండగా పెళ్ళైన మగాన్నట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఆడి పెళ్ళాం ఉసురు, ఆడి పెళ్ళాం ఏడుపు తగిలి మట్టి కొట్టుకుపోతావే గట్టి పకోడి మొఖందానా. ఇదిగో, ఇది నా సొంత విషయం. ఇవన్నీ నీకెందుకు? నాకెందుకు అంటావా? నాకెందుకు అంటావా? నిన్ను నాకెందుకు నాకెందుకు అంటావా? అంటావా? అదో అదో అమ్మా, అదో బాస్రా, అదో. స్వీటీ, ఎందుకు కొడుతున్నా? కొట్టాలా కొయ్యాలా? నీకు మా నాన్న ముందే చెప్పుంటారు, చాలా పద్ధతిగా ఉండాలి, సంసార పక్షంలా ఉండాలి అని. అవునా? అవును, చెప్పాడు. మరిలా పెళ్ళైన వాడినట్టుకొచ్చి పెళ్లి కాకుండా కాపురమేంటి చండాలపుతానా? అది ఇదిగో సరోజా, అమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగవే, ఒగ్గేసి వెళ్ళిపోద్ది. లేకపోతే ఇలాగే రేయింపవులు రేవెట్టేసుద్దే. ఇదిగో, నన్ను క్షమించండి స్వీటీ గారు. తొందరలోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. అది ఈ ముక్క ముందులోనే చెప్పుంటే ఈ తొక్కలో పంచాయితీ ఉండేది కాదు కదా. చూడు భాస్కరన్నయ్య, చెప్పమ్మా.
చెల్లెలాంటి దాన్ని చెప్తున్నాను. ఇలాంటి సీక ముక్కల దాన్నెమ్మటి తిరిగితే చీపైపోగలవు. పైగా దీనికి రికార్డింగ్ డాన్స్ ఒకటి ఉందండి. రికార్డింగ్ డాన్సా? గట్టిగా జూనియర్ బాలయ్య బాబు, జూనియర్ మహేష్ బాబు తగిలారనుకో, సీనియర్వి నిన్ను బొగ్గేసి వాళ్ళతో వెళ్ళిపోగలదు. కాస్త జాగ్రత్తగా ఉండు. స్వీటీ గారు, నేను అట్టందని కాదు. కొబ్బరి మట్టేం కాదు. సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. లేదా ఈయనైనా ఇంట్లో నుంచి గెంటే. లేదంటే నిన్ను మెడించుకొని నేను గెంటేస్తాను. అలాగే సెపరేట్ చేస్తాను. ఆ, ముందు నీ మెళ్ళ ఉన్న ఆ తాళు తీసి. ఎందుకండి? మీకు పెళ్లి కాలేదు కాబట్టి. ఇంకోసారి నాకు మెళ్ళు తాళతో కనిపించావో చెప్పు తెగేదాకా బుతికేస్తాను. వద్దండి. మరైతే ఆ తాళు తీసి విసిరే. విసిరే. అద్ది. రేపులిగా అమ్మా, ఇదిగో ఈ సరోజ గనక మెడలో తాళేసుకొని నాకు కనపడినా, ఈ భాస్కర్తో పెళ్ళైనట్టు తెలిసినా, నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే అయినట్టు నాటకమాడుతున్నారని పోలీసులకి చెప్పేసి ఇద్దరిని బొక్కలో చేస్తాను. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇన్నావుగా సరోజా, పెళ్లి కాకపోయిన పెళ్ళైనట్టు ఫోటోలు దిగాలన్న ఎద వ్యాపారం ఆపేసి ఇంకేదైనా కొత్త వ్యాపారం మొదలెట్టండి. గుడ్డు, ఎర్రీ గుడ్డు. అర్థమైంది కదా అన్నయ్య? పెళ్లి కాకుండానే పెళ్ళైనట్టుగా పిచ్చి పిచ్చి సాక్ష్యాలు తెచ్చారనుకో, సాకురే పెట్టగలం. వస్తా. చెట్టి జాగ్రత్త. ఏంట్రా స్వీటీని పట్టుకొని చిట్టి అంటావేంట్రా సచ్చమోహపడా? భాస్కరు, ఇది నిజంగా స్వీటీనే అంటావా? ఖచ్చితంగా సిట్టి మాత్రం కాదు. సిట్టమ్మ ఉంటే నన్ను ఖచ్చితంగా తిట్టుండే కాదు. ఎందుకంటే దానికి నేనంటే మహా ప్రేమ. చిచ్చి, యతో జన్మి చీన బతుకుతాడా? భాస్కరు, భాస్కరు, భాస్కరు. అరే కోటిగా, అర్జెంటుకి వెళ్ళి ఈ స్వీటీ గురించి కాంతమ్మ గారికి చెప్పేయాలరా. పోదాం పద బావా. పదా. ఒరే తమ్ముడు, అక్క, ఆ సరోజేంట్రా భాస్కర్ గాడితో పెళ్ళైనట్టుగా సాక్ష్యాలు పంపించమంటే ఇంతవరకు పంపించలేదు? ఏమో అక్క, ఆ భాస్కర్ గాడు ఒప్పుకోలేదేమో. ఒప్పుకోడానికి వాడికి తెలిసేటట్టుగా చేయమన్నావా ఏంటి? వాడికి ఎలాంటి అనుమానం రాకుండా దాని మెళ్ళో తాళేసుకొని వాడి పక్కన నిలబడి ఫోటోనే కదా దిగమన్నాము. నిజమే అక్క, కానీ అక్కడ ఏం ప్రాబ్లం అయిందో ఏటో. అమ్మా, నమస్కారం కాంతమ్మ గారు. అదిగో ఆ సరోజ సాక్ష్యాలు వీళ్ల చేతికిచ్చి పంపినట్టుంది. ఏటైందిరా? అమ్మా, అయ్యా, ఏమైందిరా? ఏరా పులిగా, అమ్మా. సాక్ష్యాలు తెచ్చారా? తెచ్చామమ్మా. ఎక్కడా? ఇగో ఆ బొగ్గ మీద. బుగ్గేంట్రా అలా వాచిపోయింది? అక్కడ వాచింది చాలా తక్కువ అమ్మా, ఇంకా చాలా చోట్ల వాసిందమ్మా. ఎక్కడ్రా? టాప్ ఫ్లోర్ లోకి వచ్చాక మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ గురించి ఎందుకులేమ్మా. అయినా అది కొట్టిన దెబ్బలకి పళ్ళు రాళ్ళ, అదేమో అదృష్టం. అదా? ఆ, ఎవర్రా అది? స్వీటీ అమ్మా. స్వీటీనా? అవునమ్మా, అచ్చు మన చిట్టమ్మలాగే ఉందమ్మా. చిట్టమ్మలాగా ఉందా? అవునమ్మా, కాకపోతే చిట్టమ్మేమో చీరలు కట్టుద్దమ్మా, కానీ ఆ స్వీటీ పొడువాటు డ్రెస్ చేసిండమ్మా. కానీ అది కొట్టిందమ్మా నా భూతో నా భవిష్యత్తు అమ్మా. ఏంట్రా
నిన్ను కొట్టిందా? మా బావనేటమ్మా ఆ సరోజును కూడా రేవెట్టేసింది. సరోజని కూడా కొట్టిందా? అన్నిసార్లు షాక్ అవ్వకండమ్మా. నేను మొత్తం విషయం చెప్పాక మీరు ఒక్కసారి షాక్ అవ్వండి చాలు. ఇదిగో సిట్టా. అబ్బా, నా పేరు స్వీటీ. ఆగు ఆగు. అమ్మా! నా మీదకి చేతులా? ఇదిగో ఈ సరోజ గనక మెడలో తాళేసుకొని నాకు కనపడినా, ఈ భాస్కర్తో పెళ్ళైనట్టు తెలిసినా, నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే అయినట్టు నాటకం ఆడుతున్నారని పోలీసులకి చెప్పేసి ఇద్దరిని బొక్కలో ఏం చేస్తాను. ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఆ స్వీట్ ఎందుకు వచ్చిందో, మమ్మల్ని అందరినీ రేవ్ ఎందుకు ఎట్టేసిందో. చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చిట్టెమ్మలాగా ఉండే మరో అమ్మాయి అక్కడికి రావడమేంటి? బాగా చదువుకున్న దానిలాగా మోడర్న్ డ్రెస్ వేసుకోవడమేంటి? నా ఇంటికి అద్దె కట్టట్లేదని సరోజని కొట్టడమేంటి? ఈ ప్రశ్న మేము మిమ్మల్ని అడగాలమ్మా, మమ్మల్ని అడుగుతున్నారేంటమ్మా చాలేరా. మీరు? అయినా ఆడది కొడుతుంటే సిగ్గు లేకుండా చేతులు కట్టుకొని నిలబడ్డారా? చీచి, మేమెందుకు నిలబడ్డామమ్మా? అది కొట్టాక కింద పడిపోయాంగా. చేత్తేదవా అని. ఛీ, చచ్చదవల్లారా. ఆ సరోజ్ ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? ఆ స్వీట్ కొట్టిన దెబ్బలకి ఆ ఇంటి ముందు రాసుకుంటుందమ్మా. అయినా చిట్టమ్మాల మోడర్న్ డ్రెస్ వేసుకొచ్చి అలా సాగు కట్టడం కరెక్ట్ కాదు కదమ్మా. మాట్లాడితే చిట్టెమ్మ చిట్టెమ్మ అనకు. చిట్టెమ్మ ఇంట్లోనే ఉంది. ఏటమ్మా, చిట్టమ్మ ఇంట్లోనే ఉందా? మరి సరద ఇంటికి వచ్చి కొట్టింది ఎవరమ్మా? ఆ ముక్క నేనడగాలి. నిజంగా మీరు చెప్పినట్టు ఆ వచ్చింది చిట్టెమ్మో కాదో నాకెలా తెలుస్తుందిరా? ఊరుకోండమ్మా, ఎప్పటికి చిట్టమ్మ చేతిలో 100 సార్లు సాగు దెబ్బలు తిన్నాం. ఆ దెబ్బలకి ఈ దెబ్బలకి తేడా ఏం లేదు తెలుసా? ఇద్దరు దెబ్బలు సేమ్ టు సేమ్. అంటే వచ్చింది చిట్టమ్మనగా అర్థం. ఏడ్చవరా ఎదవా. ఎవరు కొట్టినా నొప్పి ఒకే రకంగా ఉంటుందిరా. అయ్యో బాబోయ్, మీకెలా చెప్పాలండి బాబు? ఒక్కసారి మీ ఇంట్లో వెతకండి, చిట్టమ్మ ఉందనుకో సరదా ఇంటికి వచ్చింది చిట్టమ్మ కాదు అని అర్థం. ఒకవేళ చిట్టమ్మ ఇంట్లో లేదు అనుకో చిట్టమ్మ మారు వేషంలో సరోజ ఇంటికి వచ్చిందని అర్థం. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, నేను బుర్ర తక్కువదనే కావచ్చు, కానీ కళ్ళు తక్కువది మాత్రం కాదమ్మా. నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయమ్మా. ఒక్కసారి ఇంట్లో వెళ్ళి వెతకండి అమ్మా. సరేరా, నువ్వు చెప్పినట్టుగా ఇల్లు మొత్తం వెతుకుతాను. చిట్టెమ్మ గనక ఇంట్లో లేదనుకో ఆ మరుక్షణమే దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఒకవేళ చిట్టమ్మే గనక ఇంట్లో ఉందనుకో మీ ఇద్దరిని ఆ స్వీటీ కొట్టిన దానికంటే 100 రెట్లు ఎక్కువ కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. మీకంత సీన్ లేదులే అమ్మా. ఏంటా? కొట్టిన చోట ఎన్నిసార్లు కొడతారమ్మా మీరు? ఈ పక్క కొట్టొచ్చుగా. అయినా తప్పుగా అర్థం చేసుకుంటారండి మీరు. ఆ చిట్టమ్మని ఇంటి నుంచి గెంటేసే సీన్ లేదు అంటున్నా, అంతేగా? ఒరేయ్, మళ్ళీ అదే చెప్తున్నాను. చిట్టెమ్మ మారు వేషంలో వెళ్లి సరోజని కొట్టిందని రుజువయిందా దాన్ని ఇంట్లో నుంచి గెంటకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. కానీ అది కాదని తెలిసిందా మీ ఇద్దరికీ నా చేతిలో చావు తప్పదు. ఆ ఇది మరీ బాగుంది. చిట్టమ్మ చేతిలో తన్నులున్న సరోజా బాగుంది, మమ్మల్ని కొట్టెళ్ళిపోయిన మీ కోడలు బాగుంది. మధ్యలో మాకెందుకమ్మా ఈ తెప్పలో? మా మాట నమ్మితే వెళ్ళి మీ ఇంట్లో ఎత్తుక్కోండి, లేదంటే మా స్వామి ఏం చేస్తాం. నువ్వు మాత్రం పదబావా. ఆగండి. ఇప్పుడే వెళ్ళి ఇల్లంతా వెతుకుతాను. చిట్టెమ్మ ఇంట్లో ఉందో లేదో తేలుస్తాను. ఆ తర్వాత వచ్చిన స్వీటీ ఎవరో బ్యూటీ ఎవరో తేలుస్తాను. రండి. పదమ్మా. రండే. పదబావా. అన్నా, ఇంకెంతసేపు అన్నా? ఒక్క నిమిషం అమ్మా, అయిపోయింది. సరే, తొందరగా కానీ అన్నా. ఓ నాయనో, ఈ ఆటో ఏమో ఆగిపోయింది. పొరపాటు నా పులిగాడు కోటగాడు ఇంటికెళ్ళి నా గురించి చెప్పేశారంటే కొంపలు అంటుకుంటాయి. ఓ పని చేద్దాం, బావకి ఫోన్ చేద్దాం. చిట్టమ్మా, ఎక్కడున్నావు? బావా, వచ్చే దారిలో ఆటో ఆగిపోయింది బావా. రావటానికి ఇంకో 10 నిమిషాలు పట్టిద్ది. అయ్యో, అలాగా. సరే సరే.
అమ్మ అడిగితే చిన్న పనుండి బయటికి వెళ్ళానని చెప్పు. బావా ఇంకో ముఖ్యమైన విషయం, ఆ పుల్లరాజు గాడు కోటిగాడు నన్ను గుర్తుపట్టేసినట్టున్నారు. బహుశా వాళ్ళు కనుకొచ్చి మీ అమ్మకి చెప్పేశారంటే అత్తకి లేనిపోయిన అనుమానాలన్నీ వస్తాయి. నేను వచ్చేలోపు వాళ్ళు కనుక మన ఇంటికి వస్తే నువ్వే ఎలాగోలా మేనేజింగ్ చేయి. నేను చూసుకుంటాను చిట్టమ్మా, నువ్వు మాత్రం తొందరగా వచ్చి సరేనా? అలాగే బావా, వచ్చేస్తాను. తమ్ముడు తమ్ముడు ఇంతకీ చిట్టమెక్కడ్రా? వచ్చే దారిలో ఆటో ఆగిపోయిందటక్క, 10 నిమిషాల్లో వచ్చేస్తానంది. అలాగా? అరే ఇంటికి పులిరాజు కోటిగాడు వచ్చారా? వాళ్ళిద్దరు వచ్చారా? అవునరా తమ్ముడు, అమ్మతో రహస్యంగా ఏదేదో మాట్లాడుతున్నారా? నిజమే అక్క, చిట్టమ్మ అనుమానమే నిజమైంది. ఏంట్రా తమ్ముడు నువ్వనేది? అవునక్క, వాళ్ళిద్దరికి చిట్టమ్మే మారువేషంలో వెళ్ళింది అని అనుమానం వచ్చిందంట. ఆ విషయం చెప్పడానికే అమ్మ దగ్గరికి వచ్చుంటారు. మనం ఇద్దరం చిట్టమ్మ ఇంట్లో లేదనే విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సరే తమ్ముడు, ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటానులే. ఆ పుల్రాజు గాడికి అమ్మకి పిచ్చెక్కేలా చేయకపోతే నా పేరు నీలంబరే కాదు. నువ్వు తొందరగా లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకో. ఎందుకక్క? వెళ్ళరా, నేను చెప్తున్నాను కదా. సరే, జాగ్రత్త. వెళ్ళు.